రెండో విషయం ఏంటిది అంటే, ఒక రోజు ఛత్రపతి శివాజీ రాజు అయిన తర్వాత కోట మీద నిలబడి ఉన్నాడు. ఆయన గురువు గారు సమర్థ రామదాసు భిక్ష అడుక్కుంటా పోతాడు. మామూలుగా గురువులు ఏం చేస్తారు, భిక్షను తీసుకునే కదా బతికేది. భిక్ష తీసుకుని పోతుంటే మీద శివాజీ చూసన్నాడు, చూడు నేను ఆయన శిష్యుడిని, ఇంత పెద్ద రాజునైనా నా గురువు గారు అట్లా భిక్ష పడుకుంటున్నాడు, నాకు ఎంత అవమానం రా ఇది అని సైనికుని పంపి మా గురువు గారిని తీసుకొని రా, నేను ఉన్నాక ఆయన భిక్ష పడుకుంటుంది అని. ఆయన వచ్చినాక ఛత్రపతి శివాజీ ఏమనంటే, నేను ఛత్రపతిగా రాజుగా ఉన్నా, నువ్వు భిక్ష పడుకుంటూ ఏంటి, నీకేం కావాలని అడుగు నేను వేస్తాను అన్నాడు. అన్నోడే సమర్థ రామదాసు ఏమన్నాడంటే, జోలే పట్టింది ఏమి ఇస్తావు అయ్యాలి ఇచ్చడానికి ఛత్రపతి శివాజీ దగ్గర ఏముందండి, స్వరాజ్య సింహాసన కిరీటం ఉన్నది. కిరీటం తీసిండు, జోలేలు పెట్టేసిండు, రాజ్యం మొత్తం నీకు ధర వస్తున్నా, నేను మీ పాదాల దగ్గర ఉంటాను. సరే పాదాల దగ్గర ఉంటే మనం ఏం చేద్దాం మరి, ఇక అంతా త్యాగం చేసిండండి రాజ్యాన్ని. ఉట్టి కాదు, మొత్తం రాజ్యాన్ని గురువు గారికి త్యాగం చేసేసిండు. త్యాగం చేసిన ఇక వీళ్ళు ఫలానా పెద్ద మనుషులు బియ్యం పెట్టిండు, మనం పోయి వంట వండుకుందాం అన్నాడు. ఒక గుహలో పోయిండు, భవానీ మాత పూజ చేసిండు, వంట వండిండు, తిన్నారు. తిన్న తర్వాత సాయంత్రం ఛత్రపతి శివాజీ ఏం చెప్పిండంటే, చూడు శిష్య, నువ్వేం పని చేస్తావు అని అన్నాడు. ఏం పని చేయమంటే ఆ పని చేస్తాను, నీ బట్టలు ఉతుకుమంటారా ఉతుకుతా, గోవ క్లీన్ చేయమంటారా చేస్తా, ఆవుల కాసుకురమ్మంటారా కాసుకొస్తా, భిక్ష ఏమంటారా తెస్తా అన్న. అన్నోళ్ళు ఆయన ఏమన్నాడంటే, చూడు పొద్దుగల భిక్షకు పోయినా అమ్మ భవానీ మాత ఎంత మంచిదంటే నాకు సామ్రాజ్యాన్ని భిక్ష వేసింది. ఏమేసింది నాకు ఇప్పుడు ఒక అక్కడ సామ్రాజ్యాన్ని భిక్ష వేసింది. నేనైతే సాధువులు దీన్ని రాజ్యపాలన చేసి నేనేం చేస్తాను, నలుగురికి జ్ఞానం పంచుతా, నా శిష్యులలో నువ్వు సమర్థులే కాబట్టి నువ్వు రాజ్యపాలన చేయాలి. మరి ఎవరి పేరు మీద రాజ్యపాలన చేయాలి అన్నాడు. ఎవరి పేరు మీద రాజ్యపాలన చేయాలంటే, ఇది అమ్మవారి రాజ్యం అవునా, నాకు దక్కలు పట్టదు, కానీ నేను దీనికి సర్వాధికారి కాదు అని భుజం మీద ఉన్న ఇటువంటి ఒక కాషాయాన్ని తీసిడు, కాషాయం తీసాడు ఇచ్చిడు. అందుకే ఛత్రపతి శివాజీ ఫోటో ఎక్కడైనా చూడండి, ఒక కట్టెకు మీద కాషాయం కండువ కట్టబడి ఉంటుంది. అది సమర్థ రామదాసు గురువు గారు అన్నట్టు. గురువు గారు రాజ్యానికి రాజు అవునా, అమ్మ భవానీ మాత దానికి అది, కానీ నేను రాజ్యానికి సేవకుడిని. ఛత్రపతి శివాజీ మహారాజు రాజ్యానికి సేవకుడిగా చేసింది కాబట్టి ఎక్కడ ఎటువంటి అరాచకం జరగకుండా, ఎక్కడ ఎటువంటి తప్పు జరగకుండా చేసిండు. మరి ఇంతటి అరాచకం జరగకుండా, తప్పు జరగకుండా స్వతంత్ర సింహాసనం కోసం పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది కదా. తర్వాత తరాల బాధ్యత ఏం కావాలి, మన బాధ్యత మన స్వతంత్రాన్ని, మన సంవిధానాన్ని, మన యొక్క స్వరాజ్యాన్ని నిలపాల్సిన బాధ్యత కావాలి. కానీ ఈరోజు చూడండి, మన భాష ఇంగ్లీష్ భాష అయిపోయింది అవునా, మన వేషం ఇంగ్లీష్లో వేషం అయిపోయింది, మన ఆలోచన పరాయ ఆలోచన అయిపోయింది, మన భోజనాలు పిజ్జాలు బర్గర్లు అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మనకు మిగిలింది ఏంటిది, అవునా కదా. ఇవన్నీ విదేశాలే గొప్ప అనుకున్న ఆలోచన దూరం ఉంది చూడండి. ఇవన్నీ ఒక రోజు దాటిపోవాలి. మనకు ఎంతో మంది చెప్పినట్టు ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలతో లేకపోతే ఇటువంటి వాటితో రమ్మని మనం ఎంతో మందిని చెప్తాం, ధర్మాన్ని నిలబెట్టమని. ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళు రారండి. ఎందుకు రారు, కొంత సొమ్ములు సంపాదించుకుంటూ ఉంటారు. పోతనమాత్రుడు భాగవతంలో చెప్తారండి, సొమ్ములు ఉన్నాయి కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంచాలిదే. ఎవడైనా భూమి పట్టుకొని పోయిందా, ఎవడైనా జాగ పట్టుకొని పోయిందా, ఎవ్వడు కూడా